తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఏదైతే ఇస్తామంటున్నారో ఒకవేళ ఈ 42% రిజర్వేషన్ని కానీ అమలు చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ బీసీలు ఎవరైతే ఉంటారో వీళ్ళే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో ఉంటారు. అదే కాకుండా ముఖ్యమంత్రి క్యాండిడేట్ను కూడా ఎన్నుకునే స్థాయిలో వీళ్ళే ఉంటారు. రెండోది వచ్చేసి ఏంటంటే ఈ బీసీలకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ 42% రిజర్వేషన్ ఇస్తే గ్రౌండ్ లెవెల్లో రాజకీయాలు ఏవైతే ఉంటాయో ఈ గ్రౌండ్ లెవెల్లో రాజకీయాలు మొత్తము వాళ్ళ చేతులకే వెళ్ళిపోతాయి. ఇలా జరుగుతుందని చెప్పి కొంతమంది ఈ రిజర్వేషన్ను అడ్డుకోవడానికి కూడా చూస్తున్నారు. అదే కాకుండా ఏవైతే పవర్లో ఉన్న పార్టీ కానీ లేకుంటే అపోజిషన్లో ఉన్న పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ అయినా సరే ఒకవేళ ఈ 42% రిజర్వేషన్ అమలు చేస్తే 42% ప్రకారము అందరికీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఏవైతే సీట్లు ఉంటాయో అపోజిషన్ వాళ్ళు కూడా వీళ్ళకే టికెట్లు ఇవ్వాల్సి వస్తుంది. పవర్లో ఉన్న పార్టీ కూడా వీళ్ళకే టికెట్లు ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళు ఏంటంటే ఒకవేళ ఈ 42% రిజర్వేషన్ అమలు అయితే వీళ్ళు 100% సీఎం క్యాండిడేట్ను ఎన్నుకునే స్థాయికి వచ్చేస్తారని చెప్పి